శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఏఎంసీ చైర్మన్ గారు రాజన్న గారిని రావాల్సిన కోరుకుంటున్నాం. సంఘాల అధ్యక్షులు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన పవనాడు శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ రాజన్న గారికి, అలాగే ప్రజాప్రతినిధులకి, స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అలాగే మండల స్థాయి నాయకులకి, వెళ్ళిపోయినటువంటి అధికారులకి, అనధికారులకి, మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రెస్ వాళ్ళకి, నీటి సంఘాల అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి, టీసీ మెంబర్స్కి, అలాగే రైతు సోదరులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రోగ్రాం, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యతని చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వర్షం ద్వారా వచ్చే నీటిని, ప్రతి నీటి బొట్టుని మనం సద్వినియోగం చేసుకొని మన చెరువులు నింపి మన నీటి సౌకర్యాన్ని పెంచుకోవాల్సిందిగా మన ప్రభుత్వం వారు ఆదేశించి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. మన ముఖ్యమంత్రి గారు కూడా ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి మండలంలో కానీ అలాగే నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి విజయవంతం చేయాలని చెప్పి కోరారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి వర్షం ద్వారా వచ్చే నీరు మాత్రమే ఆధారం, వేరే ఆధారం అయితే లేదు. సో ఈ వర్షం నీటిని ఒడిసి పట్టుకొని మన దగ్గరలో ఉన్నటువంటి మనకు చెరువులు మాత్రమే ఉన్నాయి మన జిల్లాలో. ఎక్కువగా మన నియోజకవర్గంలో మొత్తం అంత చిన్న నీటి పారుదల చెరువులే ఉన్నాయి. ఇక్కడ ఏమైనా ప్రాజెక్ట్ అయితే లేవు. ఇప్పుడు రీసెంట్గా అన్నిటి ప్రాజెక్ట్ వచ్చింది. అది కాకుండా ఎప్పుడు చెరువులకు నీళ్ళు వచ్చే కార్యక్రమం అయితే లేదు. ఈసారి అలా కాకుండా మొత్తం వర్షం నీటిని కాలువల ద్వారా, వంకల ద్వారా చెరువులకు మళ్లించి మన భూగర్భ జలాలని పెంపొందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశించున్నారు. తద్వారా కొన్ని కార్యక్రమాలు మనం చేసుకుంటే ఇది సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. ఇందులో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇది 100 రోజుల కార్యక్రమం. ఈ 100 రోజుల్లో ఫస్ట్ తొలి 10 రోజులు మనకు ప్రజాప్రతినిధులు, డబ్ల్యూఎఫ్ఎస్ఎన్స్ కావచ్చు, రైతులు కావచ్చు, అందరి సహకారంతో మండల అధికారులు అందరూ కూడా కలిసి మొట్టమొదటిగా పనులు ఎక్కడెక్కడ చేసుకోవాలి, ఏ చెరువులకి వంకలు పూర్తిగా పూడిపోయినాయి, లేకపోతే కప్పలతో నిండిపోయి నీళ్లు రాకుండా పక్కనకి వెళ్ళిపోయి చెరువులు నిండకుండా మనకు వర్షాభావ పరిస్థితులు ఎక్కువ అయిపోతున్నాయి. కాబట్టి మొదటగా మనం ఆ పనులను గుర్తించాలి. అంటే ఒక చెరువు ఎత్తుకుంటే ఇప్పుడు పక్కన మనకు కొలమాసపల్లి పెద్ద చెరువు ఉంది. ఆ పెద్ద చెరువుకు నీళ్లు రావాలంటే ఏం చేయాలి? దానికి వర్షంతో పడిన నీళ్లు ఆ చెరువుకు రావాలంటే మొట్టమొదటిగా వంకలు, వాగులు, దాని కావాలని పూర్తిగా మనం శుభ్రం చేసుకోవాలి. మొలపొదలతో ఉంటాయి, లేకపోతే పక్కన రైతులు కొంచెం ఆక్రమించుకొని ఉండొచ్చు. అలాంటి ఏమైనా కూడా మనం వెంటనే తీసేయాల్సిన బాధ్యత మనది ఉంది. నీళ్లు వచ్చిన తర్వాత కూడా చెరువు కట్ట బలంగా ఉందా లేదా, లేకపోతే మరో సక్రమంగా ఉందా లేదా, అలాగే తూము ద్వారా ఏమన్నా లీకేజెస్ ఉన్నాయా, అవన్నీ కూడా చూసుకొని వాటిని కూడా రిపేర్లు ఉంటే రిపేర్లు, కట్ట బలపరచడం కానీ ఈ కార్యక్రమాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిగా 10 రోజులు ఇట్లాంటి పనులన్నింటినీ అందరి సహకారంతో గుర్తించడం జరుగుతుంది. తర్వాత ఈ వాటిని అంచనాలు తయారు చేసి ఈ అంచనాలని ప్రభుత్వానికి పంపించిన తర్వాత కలెక్టర్ గారు అక్కడ శాంక్షన్ చేసి మనకు మళ్ళీ పంపిస్తారు. ఒక 5 రోజుల్లో శాంక్షన్స్ అన్ని వస్తాయి. 5 అయిన తర్వాత మనము దాదాపు 80 రోజులు ఈ పనులన్నింటినీ పూర్తి చేసుకొని మనకు వర్షాకాలం వచ్చిన తర్వాత ఈ చెరువులన్నీ ఇంటిగా ఈ కార్యక్రమాన్ని చేయాల్సి ఉంటుంది. అదైన తర్వాత మనకు అసెస్మెంట్ అనేది ఉంటుంది. అంటే అంచనాలు ఎట్లా, అంటే మనం చేసిన పనులకి సార్థకత ఏమైనా ఉందా, అది మన గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒకసారి సర్వే చేసి మొత్తం అంతా మనము నీటి పెంపుదల జరిగిందా లేదా, భూగర్భ జలాలు పెరిగినా లేదా అనేసి అంచనా వేసి ప్రభుత్వం వారికి నివేదికలు సమర్పిస్తుంది. ఇది మనకు ఈ 100 రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పూర్తిగా అధికారులు, అనధికారులతో కాదు, ప్రజాప్రతినిధులు,
అలాగే డబ్ల్యూ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్ కానీ రైతులు కానీ అందరూ కోఆపరేషన్ మాకు కావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరూ సహకరిస్తారని ఉద్దేశించి నేను ఈ కార్యక్రమం చేసినట్టు మళ్ళీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. జయప్రకాశ్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా వరుగుతున్నాను. నీటి సంఘ అధ్యక్షులు అనధికారులకి మన కాన్స్టిట్యున్సీ మొత్తం కలిపి ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయబడింది. ఈ ప్రోగ్రాంకి అందరూ విచ్చేయడానికి నా నమస్కారాలు. అదేవిధంగా నీటి వినియోగం గురించి ప్రజలు మనము తెలుసుకోవాల్సింది సప్లై ఛానల్స్ కానీ, మరవలు కానీ, కుంటలు కానీ ఏవైనా డ్యామేజ్ కలిగినప్పుడు అధికారులకు తెలియజేసి అవుట్లే కరెక్ట్గా పని చేసుకోగలిగితే మనకి సకాలంలో వర్షాలు పడినప్పుడు అందుబాటులో నీళ్లు ఉంటాయి. మనం రైతులు సస్యశ్యామలుగా పంట చేసుకునేదానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు 100 రోజుల ప్రోగ్రామ్ అని నిన్న తెలియజేయడమైనది. ఈరోజు తాడిపత్రి నుంచి ఈ ప్రోగ్రాంని మొదలు పెడుతున్నారు. అదేవిధంగా అన్నగారైన మన అమరన్న గారి ద్వారా మన కాన్స్టిట్యున్సీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా అన్న ఏ రోజు ఏది చెప్పినా చేసాక మనం అందరూ సిద్ధంగా కూడా ఉన్నాం. ఆ విధంగా ఏ పనులైనా మనకి చేసుకునేదానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. ధన్యవాదాలు. ఈ సాగునీటి సంఘాల నీటి భద్రత ప్రోగ్రాం పెట్టుకున్నాము కాన్స్టిట్యూన్సీ లెవెల్లో. ఇక్కడికి ఇచ్చేసిన మన గౌరవనీయులు ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు అమరన్న గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ రాజన్న గారికి, ఇక్కడ ఇచ్చేసిన అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులకు, నాయకులకు, రైతులకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, పత్రికా విలేకరులకి, రైతులకు, రైతు సోదరులకు అందరికీ నమస్కారాలు. ఇది చాలా మంచి ప్రోగ్రాం. మనం అడక్కనే మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ సాగునీటి సంఘానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చేదానికి వర్షాకాల వస్తుంది కాబట్టి చెరువులు ఎలా నిండాలి, ఎట్లా నిండాలి అనే ఉద్దేశంతో ఇది మంచి ప్రోగ్రాం పెట్టారు. ఇప్పుడు చాలా చెరువుల్లో మనకి ఇందాక సార్ చెప్పినప్పుడు మన ఏరియాలో ఉన్నదంతా ఎక్కువ చెరువులే. ఈ చెరువులకి కొంతమంది ఈ సప్లై ఛానల్స్లో ఉంటే అక్కడ ఇక్కడ ఆ సైడ్ ఈ సైడ్ భూములు కూడా సప్లై ఛానల్ లేకుండా ఆక్రమించేస్తున్నారు. కాబట్టి ఈ రెవెన్యూ ద్వారా అవంతా ఆ సప్లై ఛానల్స్ని సర్వే చేయించి ఆ సప్లై ఛానల్స్ బాగా చేపిస్తే చెరువులు ఎక్కువగా నిండుతాయి. ఎందుకంటే అక్కడక్కడ కంపులు అవి పడిపోయి సప్లై ఛానల్లో నీళ్ళు రాలేదు కొన్ని చెరువులకి. మా ఏరియాలో అయితే అన్ని ఏరియాలు అట్లా ఉన్నాయని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ చెరువు నీళ్ళు అంటే సప్లై ఛానల్స్ ఏర్పాటు చేసి ఆ సప్లై క్లీన్ చేస్తే బాగుంటుందని నేను ఒక సలహా ఇస్తున్నాను. అంతేకాకుండా యా చెరువు గట్టును చూసినా కట్టపైన చెట్లు ఎక్కువగా అడుగు మాత్రం అయిపోయినాయి. ముఖ్యంగా ఆ జంగల్ కటింగ్ చేసి ఆ చెట్లు తీసేస్తే చెరువులకు ఒక మహాదృష్టి వస్తుంది. ఇంకా అక్కడెక్కడ కూడా తగ్గు ఎక్కువలు ఉన్నాయి చెరువు కట్టుకోండు కాబట్టి ఆ చెరువులు కూడా కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకోవాలంటే మాట్లాడు చాలా ఉన్నారు కాబట్టి ఎంతో చెరువు ప్రముఖిస్తాను. జై హింద్. బాధ్యతల ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి ఎమ్మెల్యే అమరనాథ్ గారికి, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఈ గవర్నమెంట్ దాకా అందరికీ, కాన్స్టిట్యున్సీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు. మనకు ఇంపార్టెంట్గా కూడా కౌంటింగ్ ఎదురుపైన అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. దీంట్లో 14 నుండి 19లో కూడా మన ఎమ్మెల్యే గారు ప్రతిపాదనలు పంపించి లాస్ట్ మినిట్లో కొన్ని రోజుల తర్వాత క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు కూడా ఆ కౌంటింగ్ రివర్ పైన మనమంతా చెక్ డ్యామ్ కడితే అటు కర్ణాటక పోయిన నీళ్ళు కూడా మనకు యూజ్ చేసుకునే అవసరం ఉంటుంది. లాస్ట్ టైం కూడా దీని గురించి మనం మాట్లాడినాం. కౌంటింగ్ రివర్ పైన మనం ఎక్కడ పంజాబ్ నుండి పలంనేరు రోడ్ దాకా అన్ని చెక్ డ్యామ్లు కంప్లీట్ చేస్తే బాగుంటుంది నా కోరిక. లాస్ట్ టైం కూడా మనం దానిపైన పోరాడినాం. లాస్ట్ మినిట్లో అది అదేవిధంగా ఇంకా నీటి నిల్వ గురించి కూడా మనం 14-19 వరకు కూడా చెరువులు నిలబెట్టాం కాబట్టి ఈరోజు అన్ని చెరువులు ఫుల్ అయినాయి, నిలబడతా ఉన్నాయి. దాని ద్వారా కూడా మనకు భూగర్భ జలాలు పెరిగి నీటి మొత్తం కూడా మనకు బోర్లో పైకి వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ మనం చేసుకుంటే నెక్స్ట్ కూడా వర్షాకాలంలో కూడా మనం నీళ్ళు నిల్వ చేసుకోవచ్చని ఉద్దేశంతో ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనిపైన
మన అందరికీ కూడా సేవ చేయాలని ఇటు అందరూ రావడం జరిగింది. రైతు సంఘాలు కానీ అది నీటి సంఘాలు కానీ వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటారో ఆ సంఘాలు కూడా మనం పెట్టుకున్నాం. చెరువు చైర్మన్ ఎన్నుకున్నాం కాబట్టి వాళ్ళ యొక్క ఆ గుణాలు ఆశ గుణాలు కూడా ఏమైనా ఉంటాయో చెప్పి వాళ్ళ ద్వారా కూడా ఆ చెరువును డెవలప్ చేయాలని మేము కోరుకుంటాం. నమస్తే. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే ప్రోగ్రాంకి అధ్యక్షత వహించిన మాజీ మంత్రివర్యులు అమరన్న గారికి మరియు అదేవిధంగా నియోజకవర్గం నుంచి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులు మరియు రైతులందరికీ కూడా నా యొక్క శుభాభివందనములు. ఈ ప్రోగ్రాం చాలా శుభదాయకమైనది. ప్రతి ఒక్క రైతు కూడా అభివృద్ధి దశ వైపుకు పోవాలంటే నీరే చాలా ముఖ్యమైన విధానం అని అందరికీ తెలుసు. చెక్ డ్యామ్ల ద్వారా అంద్రీ నివా నీళ్లు ఎట్లా మన కుప్పం వరకు కూడా నీళ్లు మన ముఖ్యమంత్రి వర్యులు తీసుకొచ్చారు. కాబట్టి ఇదొక మహర్దశ. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉన్నటువంటి ప్రోగ్రాం మన ముఖ్యమంత్రి వర్యులు చేపట్టడం జరిగింది. దీన్ని ఈ రోజే మొదలు పెడుతున్నారు. రైతులందరూ కూడా అవగాహన పెంచుకొని గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు కూడా 5 సంవత్సరాల పీరియడ్లో కొన్ని వందల కోట్ల రూపాయలు అమరన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క చెరువు కట్ట కూడా మరమ్మతులు చేయించుకుని కట్టలన్నీ కూడా ఎడలు పెంచుకోవడం, చెట్లన్నీ శుద్ధి చేసుకొని బ్రహ్మాండమైన మహర్దశకు తీసుకొచ్చుకున్నాము. ఈ గత 5 ఏళ్లలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క కట్ట కానీ ఒక మరో కానీ చేసిన పాపాన్ని పోలేదు. ప్రజలందరూ కూడా అవగాహన ఇది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నా. ఈ యొక్క మంచి అవకాశాన్ని రైతులందరూ కూడా మన నీటి సంఘాల అధ్యక్షులు మరియు మన ప్రజాప్రతినిధుల నాయకుల దగ్గరికి ఈ విషయాలను మనకు ఏవైతే చెరువులు, కుంట్లు, మరవలు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చి మరమ్మతులు చేయించుకొని నీటి భద్రత అంటే మనం తెలిసే ఉంది. ఇప్పటికి నీటిని స్టోరేజ్ చేసుకోగలిగితేనే భవిష్యత్తు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా రైతులకి ఇప్పుడు బోర్వెల్స్ మీద ఆధారపడి ఉన్నాము. చెరువు నీళ్ళు ఎవరు తీసుకొని మరో తూముల ద్వారా తీయడం లేదు కాబట్టి చెరువులో నీళ్ళు ఉంటేనే మరి బోర్వెల్స్ కూడా బాగా వస్తాయి. కాబట్టి భవిష్యత్తులో ప్రతి ఒక్క చెరువు, కుంటలు కూడా సస్యశ్యామలంగా నింపుకొని అభివృద్ధి దశ వైపు మొగ్గు చూపాలని ఈ చిన్న అవకాశం ఇచ్చిన నాయకులకు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా నీటి లభ్యత, నీటి వినియోగం గురించి మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశ వేదిక పైన నీటిపారుదల సంఘ అధికారులు, అదేవిధంగా వేదిక పైనటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, నీటి సంఘాల అధ్యక్షులు, రైతు సోదరులు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇప్పుడే మన గారు చెప్పారు, ఈరోజు ప్రభుత్వం అన్ని చెరువులు అంటే దాదాపు మన నియోజకవర్గానికి సంబంధించి చూస్తే 722 చెరువులు ఉన్నాయి. అంటే పడమటి ప్రాంతాల్లో ఎక్కువ చెరువులు, కుంటలు ఉండేటువంటి ప్రాంతం అటు పుంగనూరు, ఇటు పొలంనేరు. ఇవి రెండిట్లో కూడా ఎక్కువ చెరువులు, కుంటలు ఉండేటువంటి ప్రాంతం. అంటే చిన్న చిన్న కుంటలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, నీటి సంఘాలకు సంబంధించినటువంటి చెరువులు ఉన్నాయి. గతంలో అయితే మనము ఊరంతా కలిసి మనకు సప్లై ఛానల్ దూకోవాలన్నా లేదంటే చెరువు నుంచి, తూము నుంచి నీళ్లు మొట్టమొదటిగా మనం నీళ్లు తీసుకురావాలంటే ఇంటికో మనిషి పోయి చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఎక్కడో గ్రామాల్లో రైతులు కలిసికట్టుగా సొంతంగా పనులు చేసుకునేటువంటి పరిస్థితి కనపడడంలో. అందుకే ప్రభుత్వం ఈరోజు అటు చెరువులకు పడినటువంటి నీళ్లు పక్కకు పోకుండా ఒక చెరువు నుంచి ఇంకొక చెరువుకు ఆ చైన్ ఆఫ్ ట్యాంక్స్ కింద పై చెరువు నిండితే కింద చెరువుకు రావడానికి ఎక్కడ అబ్జెక్షన్ లేకుండా, అబ్స్ట్రక్షన్ లేకుండా సప్లై ఛానల్స్ చేసుకోవడానికి ఈరోజు అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చెరువులో తూము నుంచి కింద దాకా, ఎందుకంటే మొదటి కట్ట నుంచి కొనమడి దాకా నీళ్లు పోవాలంటే ఇప్పుడు మళ్ళీ అంత పొట్టకర్లకు వచ్చినాయి, మళ్ళంతా కూడా పండుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఇటువంటి నీళ్లు తగ్గినప్పుడు చాలా ఇబ్బంది వస్తాయి మనకి. ఎందుకంటే మొదటి కట్టలో ఉండేవాడు కబాన్ తెంపేస్తాడు, నీళ్లు ఆడికి వెళ్ళిపోతాయి. కొనానికి పోయేదానికి సరిగా కాలువలు లేకపోతే ఆఖరికి నీళ్లు పోవు.
మనమళ్ళు ఇప్పుడు పుట్టకరలో ఉంటే నీళ్లు సరిగా లేకుండా ఒక తడి లేకపోతే మొత్తం కూడా జల్లొడ్లు వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఇవన్నీ ఇప్పుడు శాంక్షన్ చేసి అటు యంత్రాల ద్వారా చేసే పని యంత్రాలు చేయాలా, అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ కింద చేసి మనుషులు చేసేటువంటి పనులు మనుషులు మిషన్లు పోలేని చోట మనుషులు చేయాలంటే మనుషులు కూడా పనులు చేయొచ్చు. ఈరోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించింది. ఇన్ని రోజుల లోపల గుర్తించండి, ఇన్ని రోజుల లోపల మేము శాంక్షన్ ఇస్తాం, ఇన్ని రోజుల లోపల మీరు పనులు చేయండి అని. దీన్ని మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఈరోజు ఉండేటువంటి నీటి సంఘాల అధ్యక్షులు కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మండలాల్లో ఉండేవాళ్ళు కానీ ఎన్ని వీలైతే అన్ని, ఎందుకంటే చెరువుకు నీళ్లు పోయేదానికి సప్లై ఛానల్, అదేవిధంగా చెరువులో మరవలు సక్రమంగా లేకపోతే మరవలు కట్టుకోవడం, తూములు ఏదైనా డ్యామేజ్ ఉంటే తూములు సెట్ చేసుకోవడం, చెరువుల పైన ఎక్కడన్నా చెట్లు ఉండి గంటలు పడి ఆ ఇబ్బంది ఉంటే అక్కడ దాన్ని ఏ రకంగా లీకేజీలు ఉంటే లీకేజీలు అరికట్టేటువంటి కార్యక్రమాన్ని చేసుకోవాలంటే దాన్ని చేసుకోవడం. అన్ని రకాలుగా వచ్చినటువంటి నీళ్లను మనం చెరువుల్లో నిలగట్టుకునేదానికి ఏం చేయాలా అనే దానిపైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని దాని ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీన్ని ఎంత ఎక్కువ మన నియోజకవర్గానికి తీసుకొచ్చి వాడుకోగలిగితే, ఎంత త్వరగా ఆ పనులు మనం చేసుకోగలిగితే రేపు మళ్ళా వర్షాకాలం అయిన తర్వాత నీళ్లు పడినటువంటి ప్రతి చుక్క మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మంత్రి నివాస్ సంబంధించినటువంటి ఆ రోజు మాట చెప్పిన ప్రకారం ఈ రోజు దాకా దాదాపు 7-8 నెలల నుంచి నీళ్లు పోతానే ఉన్నాయి. చాలా చెరువులకు మనం అవన్నీ కూడా సప్లై చేసుకొని చెరువుల నుంచి చెరువులకు పోతా ఉన్నాయి. ఆ చెరువుల నుంచి చెరువుకు పోయేటప్పుడు అంద్రినీవా కాలువ నుంచి ఒక చెరువుకు పోతే ఆఖరి చెరువు దాకా నీళ్లు పోవాలి. ఆఖరి చెరువు దాకా నీళ్లు పోవాలంటే దాని సప్లై ఛానల్ సక్రమంగా ఉంటే నీళ్లు ఈజీగా ఈ చెరువు నిండిపోతేనే ఇంకో చెరువుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఏదైతే హంద్రీనీవా లింక్ నుంచి ఉండే చెరువులు చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఏమున్నాయో వాటన్నిటినీ కూడా ఈ ప్రోగ్రామ్ లో మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా దానికి సంబంధం లేని చెరువులు ఏవైనా ఉంటే కూడా వాటినన్నింటినీ కూడా ఆ తూములో కాలువలో ఏది అవసరం ఉంటే దాన్నంతా కూడా మీరు ఇమీడియట్ గా ఈ యొక్క డిపార్ట్మెంట్ కానీ మీరు అర్జీ రూపంలో ఇస్తే అవన్నీ కూడా వాళ్ళు ఎస్టిమేట్ వేసి ఇమీడియట్ గా శాంక్షన్ పంపించి ఎంత త్వరగా శాంక్షన్ చేసుకోవాలంటే అంత త్వరగా చేసుకోవచ్చు. నేను ఎందుకు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రాం పరంగా నేను ఎందుకు నొక్కి చెప్తా ఉన్నానంటే చెరువులు అనేటివి మన దగ్గరనే ఎక్కువ ఉన్నాయి, కుంటలు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాటిని పెద్ద చెరువు ఉంటే ఒకే చెరువుకు డబ్బులు వస్తే చేస్తారు. మనకు చిన్న చిన్న కుంటలు, ప్రతి కుంటను మనం సక్రమంగా కాపాడుకోవాలి. కుంటల వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. చెరువులు అంటే పెద్ద చెరువు ఉంటే ఒక ఏరియాకే పరిమితం అవుతుంది. కుంటలు స్టేజ్ బై స్టేజ్ కుంటలు ఉంటే ఈ రోజు దానికి భూగర్భ జలాలు పెరిగేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఒక కుంటల్లో నీళ్లు ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి బోర్లన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి. మన ముఖ్యమంత్రి గారు చెప్పేది కూడా ఖచ్చితంగా భూగర్భ జలాలు 3 మీటర్ల నుంచి 6 మీటర్ల లోపల ఉండే విధంగా మనం చర్యలు తీసుకోవాలని. అందుకే ఈ రోజు ఆ చెరువులన్నీ కూడా నింపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ రోజు హంద్రీనీవా నీళ్లు బ్రహ్మాండంగా కూడా వస్తా ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా ఈ చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాలైనటువంటి మన నియోజకవర్గాల్లో భవిష్యత్తులో కూడా పోలవరం దాదాపు 2027-28కి పూర్తి అవుతుందని క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు. మనకు తెలుస్తా ఉంది. ఒక్కసారి పోలవరం కంప్లీట్ అయిపోతే మనకు కృష్ణాకు వచ్చేటువంటి నీళ్లు మొత్తం కూడా మనం ఇక్కడ ట్యాప్ చేసుకొని తీసుకోవచ్చు. ఆ నీళ్లు వస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా మనకు ఈ రోజు 6-7 నెలలు వర్షాల వల్ల నీళ్లు తెచ్చుకున్నాం. రేపు మళ్ళా ఆ నీళ్లు కానీ కృష్ణా బేసిన్ కిందకు వస్తే కృష్ణాకు పోవాల్సిన నీళ్ళన్నీ కూడా మనం ఇటు రాయలసీమ ప్రాంతానికి తీసుకురాగలిగితే ఖచ్చితంగా 7-8-9 నెలలు నీళ్లు ఆగిపోకుండా మనకు అన్ని చెరువులు నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం వచ్చేదానికి ముందే మనం చెరువుల్ని స్ట్రెంథన్ చేసుకోవాలా. అప్పుడే మన జగదీష్ చెప్పినట్టు మన కౌండిన్య రివర్కి సంబంధించినటువంటి చెక్ డ్యామ్స్ అన్ని కూడా అది రేపు ఖచ్చితంగా కూడా మనకు ఒక సపరేట్ ప్రోగ్రాము మన రాయలసీమకు వస్తా ఉంది. ఈరోజు ఏదైతే హార్టికల్చర్ సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా మనకు ఉండేటువంటి వరల్డ్ బ్యాంక్ రెండు కలిసి మన రాష్ట్రానికి దాదాపు 40,000 కోట్ల రూపాయలు
ఇస్తా ఉన్నారు. అది పూర్తిగా కూడా రాయలసీమ వరకునే. ఆ రాయలసీమలో ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు హార్టికల్చర్ కింద అటు రోడ్స్ కానీ ఈ చెక్ డ్యామ్స్ డెవలప్ చేయడం కానీ ఈ చెరువులకు సాగునీటికి సంబంధించినటువంటి దానికి డబ్బులు ఖర్చు పెట్టిపోతా ఉన్నాం. బేసిక్ ఈ హార్టికల్చర్ అంటే మొత్తం కూడా మనం బోర్లను నుంచి కూడా డ్రిప్ ద్వారానే మనకు హార్టికల్చర్ కి సంబంధించినటువంటిది ఎక్కువ వాడాలి. కాబట్టి మనం ఆ చెరువుల్ని ఖచ్చితంగా కూడా లింక్ చేసుకుంటే గ్రౌండ్ వాటర్ పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అది ఒక 3-4 నెలల్లోనే ఆ కార్యక్రమం కూడా రాబోతా ఉంది. కాబట్టి రేపు సంవత్సరం లోపల దాని అన్ని కూడా చెక్ డ్యామ్స్ అన్ని కూడా కొత్తవి కౌండిన్యాలో ఏవైతే చెక్ డ్యామ్స్ ఉన్నాయో అవి కొత్త చెక్ డ్యామ్స్ కానీ ఉండే చెడిపి ఇప్పుడు మొత్తం కూడా ఇసుకలో వేసి చెక్ డ్యామ్ల కిందంతా బోల్ అయిపోయి పూర్తిగా పడిపోయినాయి. కాబట్టి మళ్ళా కొత్త చెక్ డ్యామ్స్ అన్ని కూడా రిపేర్ చేసి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి కూడా ఎస్టిమేట్ వేసి ప్రోగ్రామ్ కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు హార్టికల్చర్ ప్రోగ్రామ్ కింద మనం కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ఈ రోజు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ కుంటలకు సంబంధించినటువంటి సప్లై ఛానల్స్, అదే విధంగా తూములు, అదే విధంగా మరవలు, అదే విధంగా చెరువులు తూము నుంచి మన పొలాలకు పోయేటువంటి లింక్ సంబంధించినటువంటి ఏవైతే కాలువలు ఉన్నాయో అవన్నింటినీ కూడా స్ట్రెంథన్ చేసుకోవడానికి ఆ ప్రాంతంలో ఏది అవసరమో అవన్నీ కూడా మేము వెంటనే ఇస్తే త్వరితగతిన అవన్నీ కూడా శాంక్షన్ చేసి తీసుకురావడానికి తప్పనిసరిగా కూడా ప్రభుత్వ పరంగా కూడా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. నేను మరీ మన నియోజకవర్గానికి నేను మరొకసారి చెప్పేది కూడా ముఖ్యంగా మండలాల్లో ఉండేటువంటి మన నాయకత్వం మొత్తం కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టండి. డబ్బులు వస్తూ ఉన్నాయి. ఈ డబ్బులు పూర్తిగా కూడా మనం వాడుకోవడానికి ఎక్కువ ఈ ప్రాంతంలో వాడుకోవడానికి మీరు దానికి సంబంధించినటువంటి ప్రోగ్రాము తయారు చేసుకోమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అదే విధంగా అధికారులు కూడా ఈ రోజు టీం కూడా మంచి టీం ఇక్కడ మనకు బాగా పనిచేసే అధికారులు ఉన్నారు. వీళ్ళు కూడా ఆ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ అన్ని కూడా ఖచ్చితంగా కూడా శాంక్షన్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవి కూడా కంప్లీట్ చేద్దాం. ఈ మధ్యనే మనకు ఎవరికి ఇవ్వకపోయినా మనకు 3 కోట్ల పైన ఈ చెరువులకు సంబంధించి ఆ సప్లై ఛానల్ చెరువులకు సంబంధించి ఎన్ఆర్ఈ చేసుకొని మొన్న కూడా ఇచ్చారు. ఆ డబ్బులు కూడా మొన్న వచ్చినాయి. అవన్నీ కూడా శాంక్షన్ అయిపోయి శాంక్షన్ కూడా వచ్చేసినాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో కూడా తీసుకుంటే ఎక్కువ డబ్బులు మనం ఆ చెరువుల పైన ఖర్చు పెట్టుకుంటే అవన్నీ కూడా స్ట్రెంథన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని బాగా ఉపయోగించుకోమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద అదే నేను చెప్పింది. అది వచ్చింది 3 కోట్లు ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద. ఇప్పుడు ఏదైతే ఈ సప్లై ఛానల్స్ కానీ ఈ రిపేర్స్ కానీ ఇవన్నిటికీ కూడా అడిషనల్ గా మనకెవరు అది ఎక్కడో ముందు ఆ సర్కారులో కాలువలు ఏదైతే దాన్ని ఏమంటామో అది గుర్రపు డెక్క అవి తీసేదానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. దాంట్లోనే మళ్ళీ మనం ఈ నియోజకవర్గానికి 3 కోట్లు సపరేట్ గా మనం తెచ్చుకున్నాం. ఎన్ఆర్ఈజేఎస్ లో 3 కోట్లు తెచ్చుకున్నాం. మొత్తం 6 కోట్లు దానికి సంబంధించి ఉంది. ఇప్పుడు మళ్ళా మనం ఎంత కావాలంటే అంత శాంక్షన్ చేసుకోగలిగినామంటే ఇది ఒక పెద్ద ప్రోగ్రాము. ఇమీడియట్ గా కూడా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి దాన్ని ఉపయోగించుకోమని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉంటా. జై హింద్. నిమిషాలు